సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. దుర్గాష్టమి నవరాత్రులను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉద్యోగులు కార్మికులంతా కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పుడిమితల్లి వడిలో పురుడు పోసుకున్న పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ అదనపు ప్రధాన కార్యదర్శి సత్యవాణి తెలిపారు. ప్రతి ఒక్క మహిళా కార్మికురాలకి అందరికీ నా సోదరి మనులందరికీ కూడా ఈ దసరా శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ పండుగ అనేది మనందరికీ తెలిసిందే, ఎందుకు చేసుకుంటాము ఏంటి అనేది. ఈ 9 రోజుల్లోనే స్త్రీలని దుర్గాగా, ఆదిశక్తిగా, పరాశక్తిగా కాకుండా ప్రతి నిత్యము వాళ్ళు చేసే ప్రతి ఇంట్లో పనిచేయాలి, వాళ్ళ ఆఫీస్లోకి వచ్చి పనిచేయాలి, ఫ్యామిలీని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని, ఇతరత్ర ఎన్నో వాటిల్ని కూడా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ శక్తి సామర్థ్యాలని నిరూపించుకుంటున్నా కూడా ఎక్కడో ఒక చోట వర్క్ ప్లేస్లో ఏదో ఒక సాంప్రదాయానికి అద్దం పట్టేటువంటి పండగే మన ఈ బతుకమ్మ పండగ. ఈనాడు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మన సోదర మహిళలందరూ కూడా ఈనాడు ఉత్సాహంతో బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పుడమి ఒడిలో పురుడు పోసుకున్నటువంటి పూలను పూజించేటువంటి పండగే ఈనాడు ఈ బతుకమ్మ పండుగ. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా కేవలం భారతదేశంలోనే, అది కూడా తెలంగాణ రాష్ట్రంలోనే పూలను పూజించేటువంటి